బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, అందుకే 400 సీట్లలో గెలిపించాలని అడుగుతున్నారు. ఇది గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట. ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలు అగ్గిని రాజేశాయి. మరి ఈ అగ్గిని ఆర్పాల్సిన బీజేపీ పెద్దలు నీటికి బదులు పెట్రోల్ పోశారు. అది ఎలాగో మీరే చూడండి. और इसके साथ साथ आप देखेंगे कि बार बार ये कहते हैं संविधान बदल देंगे। आप अगर देखेंगे तो डॉक्टर भीमराव अंबेडकर जी कहा करते थे कि प्रियम्बल जो होता है संविधान का वो उसकी आत्मा होता है, लेकिन वर्तमान की सरकार ने किस प्रकार से प्रियम्बल में सेकुलर शब्द जोड़ने का काम किया। ये प्रियम्बल है और वर्तमान का प्रियम्बल मैं दोनों की कॉपी आपको दूंगा। एक 1976 के अंदर डॉक्टर भीमराव अंबेडकर संविधान के प्रियम्बल में सेकुलर जोड़ा गया, जो सबसे बड़ा संविधान के साथ में कुटार घात करने का काम किया। और आज देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी जिस प्रकार से देश का उत्थान करने का काम कर रहे हैं और देश को आगे बढ़ाने का काम कर रहे हैं, और उन्होंने कहा है, खुद स्वयं भी अनेक भाषणों में कहा है उन्होंने कि जब तक मैं जीते जी हूँ कोई भी आरक्षण खत्म नहीं कर सकता, और इसलिए आरक्षण पे कोई कुठारघात भी नहीं कर सकता। जहाँ देश के प्रधानमंत्री आरक्षण के साथ में ఈయన పేరు దుష్యంత్ కుమార్ గౌతమ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి. ఆయన స్పష్టమైన హిందీలో చెబుతుంది ఏంటంటే, మేము అధికారంలోకి రాగానే రాజ్యాంగ పీఠికను మార్చేస్తాం, రాజ్యాంగంలో లౌకిక అంటే సెక్యులర్ అనే పదాన్ని తొలగిస్తాం. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేదు, కాంగ్రెస్ రాజ్యాంగానికి సవరణ చేసి తీసుకొచ్చింది. సో మేము అధికారంలోకి రాగానే తీసేస్తాం. ఇది ఆయన చెప్పిన విషయం. అది సంగతి. ఇప్పుడు చెప్పండి, బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు ఇప్పుడు సమాధానం దొరికినట్టయిందని కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్తున్నారు. నిన్నటి వరకు జరిగిన పంచాయతీ ఏంటి, రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి బీజేపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. అలాంటిదేం లేదన్నారు. కానీ జరిగిందేంటి, ఏకంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నారు రాజ్యాంగ పీఠికను మారుస్తామని, సెక్యులర్ అనే పదాన్ని పీకి పారేస్తామని. మరి ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు రాజ్యాంగం మారుస్తామని ఎవడని అంటే వాడిని చెప్పుతో కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో వచ్చింది. ఇన్నాళ్ళు నేను చెప్పింది, నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని గుండు నేను అడుగుతున్నా. ఇవి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. మరి ఇంతకీ రాజ్యాంగ పీఠికలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చడం వెనుక స్టోరీ ఏంటి? నిజానికి ఇది నిజంగానే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పదం లేదు. దీనిని ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అంటే సెక్యులర్ అనే పదాన్ని పొందుపరిచింది. నిజానికి దీన్ని జార్జ్ జాకబ్ హాలియాక్ అనే సోషల్ సైంటిస్ట్ 19th సెంచరీలో వాడుకలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని, పరిపాలనను మతం నుంచి కాకుండా చట్టం, రాజ్యాంగ ప్రకారం పాలించడమే ఈ పదానికి అర్థం. అయితే దీనిపై చాలా డిబేట్స్ నడిచాయి. ఈ పదం లేకపోయినా ప్రాథమిక హక్కుల్లోని 25 నుంచి 28 వరకు ఉన్న పాయింట్స్ను అబ్జర్వ్ చేస్తే భారత్ అనేది లౌకిక రాజ్యమే అని తెలుస్తుంది. కానీ అఫీషియల్గా ఆ పదాన్ని తొలగిస్తే ఏమవుతుంది? ఇలా మార్చి బీజేపీ ప్రపంచ దేశాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. నిజానికి ఇప్పుడే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు గతంలో కూడా చాలాసార్లు చేశారు బీజేపీ నేతలు. 1998లో వాజ్పేయి ప్రభుత్వం రాజ్యాంగ సమీక్ష కోసం వేసిన కమిటీ కూడా దీనిపై అధ్యయనం చేసింది. నిజానికి ఈ పదానికి ఉన్న పవర్ చాలా ఎక్కువ అని చెప్పాలి. ప్రస్తుత భారతదేశంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ దీన్ని తీసేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. నిజానికి అదే బీజేపీ కోరుకుంటుందా? అందుకే సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలనుకుంటున్నారా అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. బీజేపీ నేతల మాటలు చూస్తుంటే చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇలాంటి విషయాలు ఏవి కూడా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆల్ ఆఫ్ సడన్ ప్రజల ముందుకు రావడం, అనౌన్స్ చేయడం జరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నోట్ల రద్దు. రేపు అధికారంలోకి వచ్చాక సరాసరి స్క్రీన్ ముందో లేదా పార్లమెంట్ ముందో
సడన్గా కొత్త బిల్లులు తీసుకురారని గ్యారంటీ ఏంటి అనేది చాలామంది వేస్తున్నటువంటి ప్రశ్న. కాంగ్రెస్ నేతలు ప్రధానంగా వీటినే టార్గెట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏదేమైనా సరిగ్గా ఎన్నికల ముందు రాజ్యాంగంలో మార్పుల టాపిక్ మాత్రం ఇప్పుడు దేశాన్ని దహించి వేస్తుంది. మరి మంటలు మరిన్ని రోజులు కొనసాగుతాయో చూడాలి. దాన్ని ఆర్పాల్సినటువంటి బీజేపీ పెద్దలు దాన్ని అటు మెలుగుపెట్టి ఇటు మెలుగుపెట్టి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారనేది ఈరోజు ఈ వ్యాఖ్యలతో మనకు అర్థమవుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఇది ఎన్నికల మీద ఏ మేరకు ప్రభావం చూపుతుంది, ఎవరికి లబ్ధి చేకూరుస్తుందో వేచి చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.